స్టోరీ స్టార్టింగ్‌లో ఈ మూవీ యొక్క హీరో గురించిన ఇంట్రడక్షన్ ఇస్తారు. హీరో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని చాలా రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. పని పాట ఏం లేదనుకోకండి. చాలా కంపెనీస్‌లో అతను రెజ్యూమే పెట్టి అప్లై చేస్తున్నా సరే, ఏ కంపెనీ నుంచి కూడా అతనికి కాల్ రావట్లేదు. అందుకే నిరాశ వల్ల ఇలా ఇంట్లో పడున్నాడు. హీరో వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఒక రెస్టారెంట్‌ని నడుపుతూ ఉన్నారు. మమ్మీకేమో కొడుకు ఎక్కడికో వేరే ఊరు వెళ్ళి ఉద్యోగం చేయడం అంతకేమి ఇష్టం లేదంట. ఉద్యోగమే చేయాలనుకుంటే గవర్నమెంట్ జాబే చేయమంటుంది. కానీ గవర్నమెంట్ జాబ్ అంటే మన హీరోకి నచ్చదు. అందుకే పేరెంట్స్ ఇద్దరు కూడా ఎప్పుడు జాబ్ ఏం చేస్తావు, ఇక్కడే ఉండు, రెస్టారెంట్ లెగసీని కంటిన్యూ చేయి, మాతో కలిసి పని చేయని చాలా అడుగుతారు. ఏంటి బుడ్డ రెస్టారెంట్ కోసమా మీరు రోజంతా కూర్చోవడమే కాక నన్ను కూడా మీతో కలిసి ఇక్కడే కూర్చోమంటున్నారు? నేను అలాంటి పని అసలు చేయనని అంటాడు. కానీ వాళ్ళ మమ్మీకి బాగా కోపం వస్తుంది అనుకుంటా. ఇదిగో ఎవరో ఆర్డర్ పెట్టారు, దీన్ని తీసుకువెళ్ళి ఆ లొకేషన్లో డెలివర్ చేయని బ్యాగ్ని అయితే అతని చేతిలో పెడుతుంది. కొంచెం కోపం ఎక్స్ప్రెషన్ పెట్టేసరికి వాళ్ళ మమ్మీ యొక్క పల్స్ని అర్థం చేసుకుంటాడు. ఈ టైంలో కనుక నేను చేయను అన్నాడంటే ఎక్కడ బడితే పూజ అవుతుందేమో అని చెప్పి మూసుకొని అయితే బ్యాగ్ తీసుకొని అతని స్కూటీ పైన బయలుదేరుతాడు. హీరో ఇప్పుడు ఈ పార్సల్ డెలివర్ చేయాల్సిందే ఒక స్విమ్మింగ్ అకాడమీ లాంటి ప్లేస్లో. అక్కడి వరకు అయితే వస్తాడు కానీ అతనికి ఎటు వెళ్ళాలో దారి తెలియట్లేదు కాబట్టి ఒక చిన్న పిల్లడు కనిపిస్తే ఆ అబ్బాయిని అడుగుతాడు. కానీ ఆ అబ్బాయికి చెవులు వినిపించవు, మాట్లాడడం కూడా రాదు. బట్ నో ప్రాబ్లం, మన హీరోకి సైన్ లాంగ్వేజ్ వచ్చంట. సైన్ లాంగ్వేజ్లో ఆ బాబుతో కమ్యూనికేట్ చేసి స్విమ్మింగ్ పూల్కి ఎటువైపు వెళ్ళాలని అడిగితే ఆ బాబుకు కూడా రిప్లై చేస్తాడు. తర్వాత థ్యాంక్ యూ కూడా చెప్పి అతని దారి అతను చూసుకుంటాడు. హీరో స్విమ్మింగ్ పూల్ ఏరియా దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ ఒక అందమైన అమ్మాయి అయితే ఉంటుంది. ఈ అమ్మాయి మన మూవీ యొక్క హీరోయిన్ తన చెల్లితో ఈ పూల్లో స్విమ్మింగ్ ప్రాక్టీస్ అయితే చేయిస్తుంది. ఇవాళ హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తన చెల్లి ఎప్పటికన్నా 1 సెకండ్ ఫాస్ట్గా డెస్టినేషన్ని రీచ్ అవ్వగలిగిందంట. 1 సెకండే కదా అని తీసి పడేయకూడదు, ఎందుకంటే స్విమ్మింగ్ కాంపిటీషన్స్లో ప్రతి సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. హీరో మన హీరోయిన్ని కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూనే ఉండిపోతాడు. కానీ ఇక్కడే అతనికి తెలిసి వచ్చేది ఏంటంటే ఈ స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా డెఫ్ అండ్ డమ్, ఎవరు మాట్లాడలేరు, ఎవరు వినలేరు కూడా అంట. అయ్యో, ఇప్పుడు మన హీరోకి చాలా పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఆ హీరోయిన్తో ఎలా కమ్యూనికేట్ చేయాలా అనుకుంటాడు. ఏం పర్లేదు, ఇతనికి సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి హీరోయిన్తో సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడదాం అనుకుంటాడు. డైరెక్ట్గా హీరోయిన్ అప్రోచ్ అవ్వకుండా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న హీరోయిన్ వాళ్ళ చెల్లిని అయితే ఆపుతాడు. ఇందాక నువ్వు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నీ సెకండ్స్ని కౌంట్ చేస్తుంది ఎవరు అని అడిగితే తను నా అక్క అని సమాధానం చెప్పిన తర్వాత ఇంతకీ నువ్వెవరు, ఇక్కడ కొత్తగా చూస్తున్నానే, ఇంకా ఇక్కడికి నువ్వేమన్నా అమ్మాయిల్ని పడేయడానికి వచ్చావా ఏంటి అని అడిగినప్పుడు తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు. కొంచెం మీ అక్క ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు కదా పాప అని అడిగినప్పుడు అంత సీన్ లేదు, మా అక్క పేరు మాత్రమే చెప్తానని ఆ అక్క పేరు చెప్పేసిన తర్వాత ఫోన్ నెంబర్ కావాల్స్తే డైరెక్ట్గా వెళ్ళి నువ్వే మా అక్కతో మాట్లాడి నీ లక్ని ట్రై చేసుకో, నాకు టైం అవుతుంది, బాయ్ బాయ్ అని చెప్పి తన స్విమ్మింగ్ ప్రాక్టీస్ తను చేసుకుంటూ ఉంటుంది. మీరు రెస్టారెంట్కి ఇలా వచ్చి రాగానే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా నెక్స్ట్ పికప్ని తీసుకొని అయితే బయలుదేరిపోతాడు. మమ్మీకి ఏమీ అర్థం కావట్లేదు. వెళ్ళేటప్పుడు ఏడుపు మొహం పెట్టుకొని వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఏంటి మరీ ఇంత సంతోషంగా వచ్చి చెప్పకుండానే నెక్స్ట్ ఆర్డర్ని పికప్ కూడా చేసుకొని వెళ్ళిపోతున్నాడు. సంథింగ్ ఇస్ ఫిషీ అని తనైతే అనుకుంటుంది. ఈరోజు స్కూటీ పైన నెక్స్ట్ ఆర్డర్ని డెలివర్ చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఒక సందులో ఎవరో ఒక అమ్మాయిని అయితే చూస్తాడు. కొంచెం క్లోజ్ లుక్ వేసుకుంటేనే అది హీరోయిన్ అని తెలుసుకున్న తర్వాత వెంటనే అతను బండి వేసుకొని తన దగ్గరికి వెళ్ళి నేను గుర్తున్నానా, ఇందాక స్విమ్మింగ్ పూల్లో మన ఇద్దరం కలిసాం అంటే నేను దూరం నుంచి గమనించాను కానీ నువ్వు నన్ను నోటీస్ చేసి ఉండవులే, మీ అందరు అమ్మాయిలు కూడా వెరీ ఇన్స్పిరేషనల్, చాలా కష్టపడుతున్నారు, నేను నీతో బాగా మాట్లాడగలను, నాకు సైన్ లాంగ్వేజ్ కూడా వచ్చని హీరోయిన్ని అన్కంఫర్టబుల్ చేయకూడదని అతని నోట్తో ఏం మాట్లాడకుండా అతనికి వచ్చిన సైన్ లాంగ్వేజ్లోనే ఇదంతా కూడా కమ్యూనికేట్ చేస్తాడు. ఇంతకీ నువ్వు ఇక్కడ ఎందుకు ఆగిపోయావు, నీ బండికి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఒక్క నిమిషం ఆగు నేను ఎగ్జామిన్ చేస్తానని కేర్ఫుల్గా చెక్ చేసిన తర్వాత బండిలో ఉన్న కార్బొరేటర్ పాడైందన్న విషయాన్ని అయితే గమనిస్తాడు. ఇదే విషయాన్ని తనకి చెప్పిన తర్వాత ఒక మెకానిక్ అవసరం అయితే పడుతుంది, లేకపోతే నీ బండి రిపేర్ అవ్వదని చెప్తాడు. హీరోయిన్ ఏదో అర్జెన్సీలో ఉంది, తను వెంటనే ఎక్కడికో బయలుదేరాలన్న విషయాన్ని అయితే హీరో నోటీస్ చేస్తాడు. కాబట్టి అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన ఇద్దరం స్కూటర్ స్వాప్ చేసుకుందాము, నేను నీ స్కూటర్ని రిపేర్ చేయించి రేపు మళ్ళీ ఇదే లొకేషన్కి తీసుకొని వస్తాను అని అంటే హీరోయిన్ అస్సలు ఒప్పుకోదు. లేదు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఇదంతా కూడా మీ ప్రాబ్లం కాదు కాబట్టి మీరు నా కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని అంటుంది. అబ్బాయి ఇదేం ఇబ్బంది కాదు, నాకు ఒక మెకానిక్ ఫ్రెండ్ తెలుసు కాబట్టి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఏం వరీ కాకండి, మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు కదా, వెంటనే బయలుదేరండి, నో ఇష్యూస్ అని
బండి తాళాన్ని అయితే అమ్మాయి చేతిలో పెట్టి తన బండిని తీసుకుంటారు రిపేర్ చేయించడానికి. వీళ్ళిద్దరు అయితే సైన్ లాంగ్వేజ్లోని కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. నోటితో అయితే ఏం మాట్లాడుకోవట్లేదు. జస్ట్ నేను మాత్రం మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నానంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. హీరోయిన్ అయితే హీరో బండి వేసుకొని వెళ్ళిపోతుంది. హీరో కూడా హీరోయిన్ యొక్క బండిని నెట్టుకుంటూ అతని ఫ్రెండ్ గ్యారేజ్ దగ్గరికి అయితే తీసుకొని వస్తాడు. ఇదిగో ఈ స్కూటీకి ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, రేపటికల్లా దీన్ని రిపేర్ చేసే. రిపేర్ కాదు, దీన్ని తల మెరిసిపోయేలా చెయ్యి అని అన్నప్పుడు ఇంతకీ ఈ స్కూటీ ఎవరిదని అడుగుతాడు ఆ ఫ్రెండ్. అదంతా నీకు అనవసరం, ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను నీకు అప్పుడే రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, నేను నీ స్కూటీ తీసుకుని వెళ్ళిపోతున్నాను, రేపు వచ్చి ఈ స్కూటీని నేను రిటర్న్ తీసుకుంటాను, బాయ్ అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. హీరోయిన్ కంగారుగా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడికో కాదు, తను ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ క్లాసెస్ తీసుకుంటుందంట. ఈ క్లాస్లోని వాళ్ళు కూర్చున్నప్పుడు టీచర్ తన్ని అడుగుతుంది, నీ డ్రీమ్ ఏంటి అని. మా చెల్లి ఎప్పటి నుంచో చాలా కష్టపడి స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంది. మా చెల్లిని నేను ఎలాగైనా సరే ఒలింపిక్స్లో చూడాలనుకుంటున్నాను, ఇదే నా డ్రీమ్ అని టీచర్కి సమాధానం చెప్పింది. హీరోయిన్ అడగకుండానే హీరో ఆపకుండా హీరోయిన్ యొక్క స్కూటీ గురించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. కానీ అటు సైడ్ నుంచి ఏం రిప్లై రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాడు. ఇంకో పక్కన చెల్లిని పికప్ చేసుకోవడానికి హీరోయిన్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. అదేంటి, నువ్వు డెలివరీ పనులు కూడా మొదలు పెట్టేసావా? ఆ స్కూటీ పైన డబ్బా ఏంటి? ఈ స్కూటీ మనది కాదు కదా అని అడిగినప్పుడు, లేదే నువ్వు దాని గురించి ఏం ఆలోచించద్దు, నేనేం పార్ట్ టైం జాబ్లు చేయట్లేదు, కానీ పద రెస్ట్ తీసుకుంటూ మనం ఇంటికి బయలుదేరదామని వాళ్ళ చెల్లిని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ తెల్లవారి లేచి ఫోన్ ఓపెన్ చేసి చూస్తే హీరో నుంచి బోల్డ్ అని మెసేజ్లు అయితే వచ్చి ఉంటాయి. నిన్న నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకే మెసేజ్లు బయటకి కూడా రిప్లై ఇవ్వలేకపోయాను, సారీ అని తనైతే రిప్లై ఇస్తుంది. ఇప్పుడు హీరోయిన్ నుంచి ఒక్క మెసేజ్ వచ్చేసరికి హీరో తెగ సంబరపడిపోతూ ఉంటాడు. నువ్వు మరి ఇంతలా ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఆ మంచి వార్త ఏదో నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషపడతాను కదా అని పక్క నుంచి ఫ్రెండ్ అడుగుతూ ఉన్నా హీరో మాత్రం ఇంకా ఏం రివీల్ చేయకుండా సైలెంట్గానే ఉంటాడు. అతనిలో అతనే మురిసిపోతూ ఉంటాడు. స్కూటర్ రిపేర్ అయిపోతుంది. హీరో మాత్రం ఆ స్కూటీకి ఉన్న దుమ్ము మొత్తాన్ని కూడా క్లీన్ చేసేలా తెగ శుభ్రం చేసేస్తూ ఉంటాడు. నీళ్లు సర్ఫ్ అన్నీ వేసి నడుం విరిగిపోయేంతలాగా క్లీన్ చేసి పెడతాడు. ఆ తర్వాత నిన్న ఏ స్పాట్లో అయితే వాళ్ళిద్దరూ కలిశారో అక్కడికే ఇద్దరు కూడా రీచ్ అవుతారు. హీరోయిన్ ఎంత డబ్బులు అయినాయి అని అడిగినప్పుడు, లేదు డబ్బుల గురించి అసలు నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, ఎంతో అవ్వలేదులే, చాలా చిన్న రిపేరే, నా ఫ్రెండ్ షాపే కాబట్టి అసలు ఏం ప్రాబ్లం లేదు, దీనికి బదులు నేను ఒక ఫేవర్ అడగచ్చా, మన ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండొచ్చా అని అడిగినప్పుడు, నాతో ఎందుకు నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నావు, నన్నే ఎందుకు నువ్వు ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్నావు అని హీరోయిన్ అడుగుతుంది. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు, యాక్చువల్గా నేను సైన్ లాంగ్వేజ్ని ఇంకా బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను, అందుకోసమే నీతో నేను ఇలా కమ్యూనికేట్ చేశానంటే నా సైన్ లాంగ్వేజ్ స్కిల్ కూడా పెరుగుతుంది కదా అని చాలా మంచి ఎక్స్క్యూజ్ అయితే ఇస్తాడు. ఆబ్వియస్గా ఇది చెప్పిన తర్వాత హీరోయిన్ కాదని ఎందుకంటుంది, వెంటనే ఫ్రెండ్షిప్కి ఓకే చేసేస్తుంది. అయితే మన ఇద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాం కాబట్టి నేను కాఫీకి తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను, ఏమంటావని అంటే కాదంటానని అంటుంది. హీరో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పటి వరకు మంచిగానే మాట్లాడింది కదా, సడన్గా ఎందుకు కాదంటుంది అని తన మనసులో అనుకునే లోపే, కాదు ఇన్ ద సెన్స్ నువ్వు నన్ను కాఫీకి తీసుకువెళ్ళడం కాదు, నువ్వు నా స్కూటీని రిపేర్ చేయించావు కాబట్టి నేను నీకు కాఫీ ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఇది నా మీనింగ్ అని అంటుంది. ఇద్దరు పార్క్లోని కూర్చొని కాఫీ తాగుతారు. హీరోయిన్కి ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి బయలుదేరిపోతూ ఉంటే, నువ్వు ఎందుకు ఇంత అర్జెన్సీలో ఉంటావు, ఎప్పుడు అంత బిజీ ఎందుకు అని అడిగినప్పుడు, నేను ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ క్లాసెస్ తీసుకుంటున్నాను, ఇంకా మా చెల్లిని సపోర్ట్ చేయడానికి బోల్డ్ అని పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తాను, అందుకే నాకు ఫ్రీ టైం అస్సలు ఉండదు, ఇప్పుడు కూడా నేను క్లాస్కి వెళ్తున్నానని చెప్పి తనైతే వెళ్ళిపోతుంది. హీరో యొక్క బిహేవియర్లో సడన్ మార్పుని చూసిన పేరెంట్స్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతారు. ఖచ్చితంగా వీడు ఏ అమ్మాయి ప్రేమలో పడుంటారని వాళ్ళిద్దరికీ కూడా అనుమానం మొదలవుతుంది. హీరోయిన్తో చాట్ చేస్తూ ఉన్నప్పుడు తెలుసుకుంటాడు హీరోయిన్ ఇవాళ ఎంత బిజీగా ఉందంటే తను అసలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాలన్న విషయం కూడా మర్చిపోయిందంట. పొద్దున్న ఏం తినలేదన్న విషయం హీరో తెలుసుకోగానే ఇంకేం చేస్తాడు, ఇంట్లో ఉన్న కిచెన్లోకి దూరిపోయి హీరోయిన్ కోసం మంచి బ్రేక్ఫాస్ట్ని అతని చేతులతోనే ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి తన కోసం అయితే తను ఉన్న చోటుకి తీసుకొని వచ్చేస్తాడు. ఇంత ఫుడ్ ఇదంతా ఎవరి కోసం తీసుకొని వచ్చావంటే, నీకోసమే, ఇంకెవరి కోసం తెస్తాను తిను అని అన్నప్పుడు, లేదు ఇంత నేను తినలేను, నువ్వు కూడా నాతో షేర్ చేసుకొని తినే అంటే, లేదు నేను ఆల్రెడీ తినేసే వచ్చాను, ఇది నీకోసమే స్పెషల్గా చేసి తెచ్చానని అంటాడు. కొంచెం టేస్ట్ చేస్తుంది, టేస్ట్ అదిరిపోయింది, తను పొద్దున్నుంచి ఏం తినలేదు, బాగా ఆకలి మీద ఉంది కాబట్టి డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తుంది. ఇంతకీ ఈ డబ్బా కాస్ట్ ఎంతో చెప్పు, నేను నీకు డబ్బులు పే చేస్తాను అంటే, అరే ఎప్పుడు డబ్బులు అంటావేంటి, ఏం పే చేయక్కర్లేదు అని అంటాడు. లేదు ఇలా అయితే నెక్స్ట్ టైం నుంచి నేను నీ దగ్గర నుంచి ఏం యాక్సెప్ట్ చేయలేనని అతనికి ఇవ్వాల్సిన అమౌంట్ని అయితే ఇచ్చేస్తుంది. మనసులో హీరోయిన్ ఏమనుకుంటుందంటే, వీడు ఆమెకి లంచ్ బాక్స్ని అమ్మడానికి వచ్చాడేమో అనుకుంటుంది. అందుకోసమే ఎంత అయితే అంత డబ్బుల్ని ఇచ్చేస్తుంది కూడా. ఈరోజు సాయంత్రం రెస్టారెంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ అతన్ని ఆపి అడుగుతుంది, గత కొన్ని రోజులుగా నీ
బిహేవియర్లో చిన్న మార్పు అయితే వచ్చింది. ముందు మేము ఎంత అరిచినా సరే ఒక్క డెలివరీ కూడా చేసేవాడివి కాదు. ఇప్పుడు నేను చెప్పకుండానే డెలివరీలు చేస్తున్నావు. అడగకుండానే వంటగదిలోకి వెళ్ళి మరీ వండి పెడుతున్నావు మా అందరి కోసం. ఎవరి కోసమో పార్సిల్ కూడా తీసుకువెళ్తున్నట్టున్నావు. ఎవరా లక్కీ గర్ల్ ఆర్ బాయ్ నీ ఫ్రెండా అని అడిగినప్పుడు, అమ్మా నాకు మెసేజ్ వచ్చింది, నేను నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, నీకు తర్వాత చెప్తాను దీని గురించి అని అతనైతే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా అమ్మాయే కదా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నానని వాళ్ళ మమ్మీ అయితే ఎంకరేజ్ చేస్తుంది మన హీరోని. రాత్రి కూర్చొని హీరోయిన్ మంత్లీ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి మనకి అర్థమవుతుంది హీరోయిన్ దగ్గర కొంచెం తక్కువ డబ్బులు ఉన్నాయి, తను ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందని. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎవరో పిల్లాడి మమ్మీ అయితే వచ్చి గోల చేస్తుంది. ఇలాగ డెఫ్ అండ్ డమ్ పీపుల్తో మా పిల్లల్ని కలిపి ఒకే పూల్లో అందరినీ కూడా స్విమ్మింగ్ చేసుకొని ఇస్తే వాళ్ళ నుంచి ఏదో ఒక అంటువ్యాధి మా పిల్లలకి వస్తుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ఏ రోగాలు లేని మంచి పిల్లలకి సెపరేట్ పూల్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనుకుంటా అని అక్కడున్న డెఫ్ అండ్ డమ్ కిడ్స్ అందరి ముందు కూడా మాట్లాడుతుంది. ఈ మాటలని విన్న తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లికి అయితే చాలా కోపం వస్తుంది. తనకి లిప్ రీడింగ్ చేయడం బాగా వచ్చు కాబట్టి ఆ లేడీ ఏం మాట్లాడిందో అంతా కూడా తను అర్థం చేసుకోగలుగుతుంది. ఆ లేడీ పార్కింగ్ స్పేస్ నుంచి తన కార్ని తీస్తూ ఉన్న టైంలో హీరో అయితే అక్కడికి వచ్చి ఆమెని ఆపి, మీరు మాట్లాడిన మాటలు నాకే చాలా హర్ట్ఫుల్గా అనిపించినాయి అంటే అక్కడున్న వాళ్ళందరూ ఇంకెంత బాధపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. డెఫ్ అండ్ డమ్ కిడ్స్కి లిప్ రీడింగ్ చేయడం బాగా వస్తుంది. సో మీరు అన్న మాటలన్నీ కూడా వాళ్ళకి అర్థమైని నెక్స్ట్ టైం నుంచి అన్న కొంచెం మీ నోరుని అదుపులో పెట్టుకొని సరిగ్గా మాట్లాడితే మంచిది అనుకుంటానని అంటాడు. నువ్వెవడివి నాకొచ్చి క్లాస్ పీకడానికి, అయినా నువ్వు ఏం చేయలేవు నన్ను అని అన్నప్పుడు వెంటనే హీరో అతని ఫోన్ని తీసి ఆమె కార్ని ఇంకా ఆమెని ఫోటో తీస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు, మీరు మీ కార్ని నో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశారు, ఈ ఫోటోని నేను తీసుకెళ్ళి ట్రాఫిక్ పోలీస్కి అప్ చెప్తాను, ఆ తర్వాత మీకు పడాల్సిన ఫైన్ ఇంకా పనిష్మెంట్ అవుతుంది బాగా అని అంటే, సారీ అని చెప్పి ఆవిడ విండో క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి పోతుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి, మీ చెల్లి బాగానే ఉంది కదా, ఇందక్కడ ఫీల్ అయినట్టుగా నాకు అనిపించింది అని అన్నప్పుడు, అవునులే అప్పుడప్పుడు ఇలాంటివి మాతో జరుగుతూనే ఉంటాయి, ఇవన్నీ మేము అంతగా పట్టించుకోము, మనసులోకి తీసుకోమని అంటుంది. అయినా సరే అప్సెట్ అయిన చెల్లి మూడ్ని కొంచెం నయం చేయడానికి హీరో అయితే వాళ్ళిద్దరికి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాడు. ఇవాళ రాత్రి వాళ్ళిద్దరిని కూడా డిస్కో పార్టీకి తీసుకొని వస్తాడు. ఈ క్లబ్లో అందరూ గెంతుతూ ఉంటారు, మ్యూజిక్ గట్టిగా మోగుతూ ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి అందరూ గెంతడమే కనిపిస్తుంది కానీ ఆ మ్యూజిక్ ఏమీ వినిపించట్లేదు. అందుకే హీరోకి ఒక ఐడియా వస్తుంది. వాళ్ళిద్దరిని స్పీకర్స్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతులు ఆ స్పీకర్స్ పైన పెట్టమని అంటాడు. సో దట్ వాళ్ళిద్దరూ కూడా ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వగలుగుతారు. చాలా హ్యాపీగా గెంతులు కూడా వేస్తారు, బాగా ఎంజాయ్ కూడా చేస్తారు ఆ రాత్రంతా క్లబ్లో. ఆ క్లబ్ నుంచి బయటికి వచ్చేసరికి బాగా లేట్ అయి ఉంటుంది కాబట్టి హీరో అయితే అమ్మాయిలిద్దరిని కూడా వాళ్ళ ఇంటి వరకు డ్రాప్ చేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను మీ ఇద్దరి మధ్యలో తోకలా ఉన్నట్టున్నాను, నేను ముందే వెళ్ళిపోతాను, మీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత డిస్పర్స్ అవ్వండి అని చెల్లమ్మ అయితే లోపలికి పోతుంది. హీరోయిన్ కొన్ని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. హీరోయిన్ మళ్ళీ ఇక్కడ ఎంత డబ్బులు అయినాయి ఇందాక అని అడిగినప్పుడు, ఓరి దేవుడా నువ్వు ఎందుకు నాకు ఎప్పుడు డబ్బులు ఇచ్చేద్దామని అనుకుంటావు, ఇది నేను మీ ఇద్దరికి ఇస్తున్న ఒక చిన్న సర్ప్రైజ్ ట్రీట్ అనుకోవచ్చు కదా అని అంటే, లేదు డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి ఏంటి, డబ్బులు ఎవరికి ఊరికే రావని అతనికి పే చేయాల్సిన డబ్బుల కన్నా కొంచెం ఎక్కువ డబ్బులే పే చేసేస్తుంది. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా చెప్పండి, 10 సార్లు అడిగినా సరే మన డబ్బులు మనకి మన ఫ్రెండ్స్ అయితే తిరిగి ఇవ్వరు, కానీ ఈ అమ్మాయి చూడండి వద్దంటున్నా సరే తిరిగి అన్ని డబ్బులు పే చేసేస్తూ ఉంది ఆన్ ద స్పాట్. చెల్లి అక్కని అడుగుతుంది, నువ్వు అబ్బాయిని ఏమైనా ఇష్టపడుతున్నావా అని. లేదే అలా ఎందుకు అనుకుంటున్నావు, అదంతా ఏం లేదని అంటూ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హీరో ఈమె ఫోన్కి అయితే వాళ్ళ క్లబ్ పిక్చర్స్ అన్నిటిని కూడా పంపిస్తాడు. ఆ పిక్చర్స్ అన్నిట్లో వీళ్ళు ముగ్గురు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు చూసుకొని సంతోషపడతారు. హీరోయిన్ వాళ్ళ చెల్లి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ జరుగుతుంది. వాళ్ళ లక్కీలీ మిగిలిన వాళ్ళందరికన్నా కొంచెం వేగంగా స్విమ్ చేసి తను ఈ కాంపిటీషన్లో గెలిచేస్తుంది. తీసుకొచ్చి ఆ మెడల్ని అయితే మన హీరోయిన్ మెడ లోపల వేస్తుంది. హీరోయిన్ కూడా ఈ మెడల్ని వీడియో కాల్ చేసి మరి మన హీరోకి చూపించి ఈ సంతోషకరమైన వార్తని షేర్ చేసుకుంటుంది. జస్ట్ 1 సెకండ్ ఇంకా స్పీడ్గా స్విమ్ చేస్తే తను చాలా మంది కన్నా ముందుండగలుగుతుంది అని కొంచెం టెక్నికల్గా అయితే మాట్లాడుతుంది. హీరో ఇదంతా పట్టించుకోకుండా, సరే అయితే సంతోషకరమైన వార్త చెప్పావు కదా, ఎందుకు మనం ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోకూడదు, బయటకి ఎక్కడికన్నా వెళ్దామని అడుగుతాడు. లేదు చెల్లి స్విమ్మింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటుంది, నేను దానికోసం ఇప్పుడు ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలి, అది రెస్ట్ తీసుకోవడమే బెటర్ అనుకుంటా, నేను కూడా రాలేనులే అని అంటుంది. ఈలోపే చెల్లమ్మ అక్కడికి వచ్చేసి, ఏంటక్క నువ్వు నా కోసం వెళ్ళకపోవడం ఏంటి, పిలుస్తున్నాడు కదా వెళ్ళొచ్చు కదా, నేను ఇంట్లో ఏదో ఒకటి
తింటానులే వండుకొని అని చెప్పి పంపించేస్తుంది వాళ్ళ అక్కని. చెల్లికి వంట రాదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని హీరో ఫోన్లో వినుంటాడు కాబట్టి వెంటనే ఫుడ్ ప్రిపేర్ చేసి వాడి ఫ్రెండ్ని పిలిపించేసి ఇదిగో ఆ లొకేషన్కి వెళ్ళి ఈ ఫుడ్ని అయితే డెలివర్ చేయని వాడికి ఒక ఆర్డర్ని అయితే పాస్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ని కలవడానికి ఒక లేక్ స్పాట్కి అయితే వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత హీరోయిన్ చెప్తుంది, నాకు ఇలాంటి లేక్ ఇంకా పార్క్ లాంటి పీస్ఫుల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, ఇక్కడికి వచ్చానంటే మనశ్శాంతిగా ఉంటుందని. ఈ పాయింట్లో హీరో అడుగుతాడు, నీ డ్రీమ్ ఏంటి అని. ఇక్కడ హీరోయిన్ చెప్తుంది, నేను మా చెల్లిని ఒలింపిక్స్లో చూడాలనుకుంటున్నాను, ఇదే నా డ్రీమ్ అని. నేను అడిగింది నీ డ్రీమ్, మీ చెల్లి డ్రీమ్ కాదు అని అంటే, ఓ ఓ నేనెప్పుడు దాని గురించి ఆలోచించలేదే, జస్ట్ నేను మా చెల్లిని ఒలింపిక్స్లో చూడాలని అనుకుంటున్నాను, ఇంతకు మించి నేనేమి అనుకోలేదు, నీకేమైనా డ్రీమ్ ఉందా అని అడిగినప్పుడు నాకు కూడా స్పెసిఫిక్గా అలా ఏం లేదని అంటాడు. హీరో ఫ్రెండ్ అయితే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వస్తాడు ఫుడ్ డెలివరీ చేయడానికి. కాలింగ్ బెల్ కొడతాడు, లోపల నుంచి డోర్ ఓపెన్ చేస్తుంది మన చెల్లమ్మ. చూడంగానే ఫ్రెండ్ ఫ్లాట్ అయిపోతాడు. ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు ఇంత దగ్గర నుంచి చూడలేదని హెల్మెట్ లోపలే తెగ మురిసిపోతూ ఉంటాడు. డెలివరీ ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అని కాసేపట్లోనే వాళ్ళ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుతుంది. చెల్లి హెల్ప్ కోసం అరవలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి వెంటనే ఇంటి లోపల నుంచి అయితే బయటికి వచ్చేస్తుంది. లిఫ్ట్ లోపలికి వెళ్ళి కిందకి వెళ్ళిపోదామని అనుకుంటుంది, కానీ లిఫ్ట్ అయితే ఒక పాయింట్లో స్ట్రక్ అయిపోతుంది. తను కూడా స్మోక్ ఎక్కువ పీల్ చేసుకోవడం వల్ల స్పృహ తప్పి ఆల్మోస్ట్ పడిపోబోయే స్టేజ్లో అయితే ఉంటుంది. ఇది యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బిల్డింగ్లో ఫైర్ ఎప్పుడన్నా అంటుకొని ఫైర్ యాక్సిడెంట్ జరిగిన టైంలో మనం ఎప్పుడు కూడా లిఫ్ట్ యూజ్ చేయకూడదు, స్టేర్స్లోనే పరుగున కిందకైతే వెళ్ళిపోవాలి. ఇంకో పక్క ఇవాళంతా కూడా హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు చాలా మంచి టైంని స్పెండ్ చేసి ఉంటారు. హీరో ఈ పాయింట్లో అయితే, నేను నిన్ను ఫస్ట్ టైం స్విమ్మింగ్ పూల్లో చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ గురించి ఒకటే ఫీల్ అవుతున్నాను అని ఆల్మోస్ట్ ప్రపోజ్ చేయబోతాడు. కానీ ఈలోపే హీరోయిన్కి మెసేజ్ వస్తుంది, వాళ్ళ చెల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని. హీరోతో ఇంకేం మాట్లాడకుండా గబా తను హాస్పిటల్ వైపు అయితే పరిగెత్తేస్తుంది. హీరోకి ఏమీ అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఎందుకు సడన్గా నేనేదో చెప్తూ ఉన్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయిందా అని. హీరోయిన్ ఏం జరిగిందో తెలియక తన చెల్లి ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ అయిందా అని కంగారు పడుతూ హాస్పిటల్ రూమ్ వరకు పరిగెత్తుకొని వచ్చి చూస్తే చెల్లి ఇంకా సేఫ్గానే ఉందని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక్కడ చెల్లి చెప్తుంది, బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, నేను హెల్ప్ కోసం అరవలేని పొజిషన్లో ఉన్నాను కాబట్టి లిఫ్ట్లోకి అయితే వెళ్ళాను కిందకు వచ్చేద్దామని. కానీ లిఫ్ట్ ఆగిపోయింది. స్మోక్ ఎక్కువ పీల్చేయడం వల్ల నేను స్పృహ తప్పి పడిపోయాను. ఎవరో అయితే నన్ను కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. స్మోక్ ఎక్కువ లంగ్స్ లోపలికి వెళ్ళిపోవడం వల్ల నేను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పాడు అని చెల్లి అనగానే హీరోయిన్ ఇంకా ఏడుపు మొదలు పెట్టేస్తుంది. ఇదంతా కూడా నా వల్లే జరిగినట్టుంది, నేను నీతో ఉండుంటే ఇదంతా జరిగి ఉండేదే కాదు, నేనే పిచ్చి దానిలాగా బయట తిరుగుతూ ఉన్నాను. సారీ, 10 సంవత్సరాల నుంచి నువ్వు పొద్దున్నే లెగిసి కోల్డ్ వాటర్లో దిగి ఎంత కష్టపడ్డావు, ఇప్పుడు నీ కష్టం మొత్తాన్ని కూడా వృధా చేసినట్టు అయిపోయింది అని హీరోయిన్ ఏడుస్తూ ఉంటే, ఏం కాదక్క, నువ్వేం ఫీల్ అవ్వకు, తొందరగా డిశ్చార్జ్ అయిపోతాను కదా, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అవుతుంది నా పరిస్థితి, నా గురించి ఏం టెన్షన్ పడకలేని కొంచెం వాళ్ళ అక్కని ఓదార్చడానికి ట్రై చేస్తుంది. ఆ రాత్రి వాళ్ళ చెల్లి బెడ్ పైన పడుకుంటే అక్కేమో కింద నేలపైన అయితే పడుకుంటుంది. హీరో ఆపకుండా, ఏమైంది, ఎందుకంత తొందరగా పారిపోయావు, ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటే నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తా అని చాలా మెసేజ్లు పెడుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ రిప్లై ఇవ్వదు అతనికి. రాత్రంతా అలా సీలింగ్ వైపే చూస్తూ ఉంటుంది. తనకి నిద్ర కూడా రావట్లేదు. నేను ఇవాళ హీరోతో బయటికి వెళ్ళుండకపోతే చెల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదనుకుంటా అనే విషయం గురించి ఆలోచిస్తూ తన మైండ్ మొత్తాన్ని కూడా పాడు చేసుకుంటుంది. హీరోయిన్ నుంచి ఏం రిప్లై రాకపోవడంతో హీరోలో కూడా టెన్షన్ పెరుగుతుంది. 2 రోజులు అయిపోతున్నా అతను రిప్లై కోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు, ఫోన్ వైపు అలా చూస్తూనే ఉంటాడు. అటు సైడ్ నుంచి ఏం రిప్లై రాకపోవడంతో కొంచెం బాధపడడం కూడా మొదలు పెడతాడు. ఎందుకు ఆ అమ్మాయి సడన్గా నన్ను ఇగ్నోర్ చేస్తుందా అని. చెల్లి కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతుంది. వెంటనే స్విమ్మింగ్ పూల్లోకి దిగి స్విమ్మింగ్ ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. కానీ తను ఎంతో దూరం స్విమ్ చేయలేకపోతుంది. మధ్యలోనే తన లంగ్స్ ఎందుకో సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తున్నట్టుగా తనకి కూడా అనిపించడం వల్ల అయితే పూల్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇది చూసిన హీరోయిన్ మళ్ళీ సారీ చెప్పి బాధపడుతూ ఉంటే, అక్క ఎందుకు ఇలా బాధపడతావు చెప్పు, నేను నా ఫ్రెండ్స్తో కాసేపు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపోవని అంటుంది. లేదు నేను కూడా నీతో వస్తానని అంటే, వద్దొద్దు నేను ఒక్కదాన్ని వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళని అక్కనైతే ఇంటికి పంపిస్తుంది. రాత్రి వాళ్ళ చెల్లి ఇంటికి కొంచెం లేట్గా అయితే వస్తుంది. చెల్లి ఇంటికి వచ్చేంత వరకు కూడా హీరోయిన్ టెన్షన్ పడుతూ ఎప్పుడు వస్తుంది ఇంకా రాలేదేంటి, ఏమన్నా అయి ఉంటుందా అని చాలా కంగారు పడిపోతుంది. కానీ వాళ్ళ డోర్ మోగింది, సౌండ్ వచ్చింది అని హీరోయిన్ గమనించగానే వెంటనే దుప్పటి కప్పుకొని పడుకుపోతుంది. సో దట్ వాళ్ళ చెల్లి మళ్ళీ అక్క నా గురించి ఇంత ఆలోచిస్తుంది అని ఏం కంగారు పడకుండా ఉంటుందని. పొద్దున్నే హీరోయిన్ లెగక ముందే వాళ్ళ చెల్లి అయితే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి పూల్కి వెళ్ళిపోతుంది. ఒక నోట్ కూడా రాసి పెడుతుంది,
నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి రావాల్సిన అవసరం లేదు, నేనే వచ్చేస్తానులే ఎలాగోలాగా అని. హీరోయిన్ వర్క్కి బయలుదేరుతుంది. చూస్తే రోడ్డు మీద హీరో కూర్చొని ఉంటాడు, తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. గబగబా ఆమె దగ్గరికి వచ్చేసి, ఆ రోజు ఎందుకు అంత సడన్గా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పచ్చు కదా, నన్ను ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు అని అడిగినప్పుడు, నీ వల్ల ఏం తప్పు జరగలేదు కానీ ఇక పైనుంచి నువ్వు నన్ను కలవడానికి ట్రై చేయొద్దు, నేను కూడా నిన్ను కలవాలనుకోవట్లేదని అంటుంది. ఇదేం భాష, నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పచ్చు కదా, నేనేమైనా తప్పు చేసి ఉంటే చెప్పు, రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను అంటే, అవును తప్పు నువ్వే చేసావు, నిన్ను కలవడానికి ఆ రోజు రావడం వల్లే మా చెల్లి ఆ రోజు ఫైర్ యాక్సిడెంట్లో ఇరుక్కోవాల్సి వచ్చింది, ఇప్పుడు ఇది చాలా కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తుంది, అందుకోసమే నేను మా చెల్లి పైన ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను, నీతో తిరగడం మీద కాదు, అందుకోసమే దయచేసి నా నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోవని అనేస్తుంది. మరి ఇంత హార్ష్గా చెప్పేసరికి హీరో కూడా బాధపడతాడు. హీరో యొక్క ఈ సాడ్ ఫేస్ని వాళ్ళ పేరెంట్స్ చూడలేకపోతారు. వాళ్ళిద్దరికీ కూడా అర్థమవుతుంది తన గర్ల్ ఫ్రెండ్తో అతనికి బ్రేకప్ ఏమైనా అయిపోయి ఉంటుందేమో అని. ఇద్దరు కూడా వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు. ఊళ్ళో చెల్లి ఒంటరిగా ఉంటుంది, ఒక్కతే ప్రాక్టీస్ చేస్తుంది, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేకపోతూ ఉండడం వల్ల ఒక్కతే ఏడుస్తూ ఉంటుంది కూడా. ఇదంతా కొంచెం దూరం నుంచి హీరోయిన్ అయితే గమనిస్తుంది. పూల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ చెల్లికి సారీ చెప్పి, నీ కళ నా వల్ల నెరవేరలేకపోతుంది, నన్ను క్షమించు అని అడుగుతుంది. అక్క ఎందుకు అక్క నా గురించి నువ్వు ఇంత ఆలోచిస్తావు, నీ డ్రీమ్ ఏంటో నాకు చెప్పు అని అడిగినప్పుడు, నేను నిన్ను ఒలింపిక్స్లో చూడాలనుకుంటున్నాను, ఇదే నా కళ, నీకు తెలిసిందే కదా అని అంటే, అక్క ఇదేం మాటలు, నువ్వు నా డ్రీమ్ గురించి మాట్లాడుతున్నావు, నేను నిన్ను అడిగింది నీ డ్రీమ్ గురించి, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అని అంటే, లేదే అలా నేనేం అనుకోలేదు, ఎప్పుడు నేను దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదని అంటుంది. అసలు నా ట్యూషన్ ఫీజు ఎందుకు నువ్వు కడతావు, నన్ను పికప్ చేసుకోవడానికి డ్రాప్ చేసుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా సరే వెంటనే ఎందుకు వచ్చేస్తావు, నా గురించి నువ్వు మరి ఎందుకు ఇంతలాగా టెన్షన్ పడతావు అక్క, నా వెనకాల తిరుగుతూ నువ్వు నా గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతున్నావు, నేను ఎప్పుడన్నా నా జీవితంలో చిన్నగా రెస్ట్ తీసుకుందామన్నా సరే తీసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నువ్వు నా పైన పెట్టుకున్న హై ఎక్స్పెక్టేషన్స్ని ఎప్పుడు నేను మ్యాచ్ చేయకపోతే నిన్ను మళ్ళీ నేను డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది, అందుకోసమే కొంచెం నా నుంచి దూరంగా వెళ్ళాక నువ్వు నా గురించి మరీ ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ అవుతూ ఉంటే నేను నా జీవితంలో సంతోషంగా ఉండలేకపోతున్నాను, నా పైన ప్రెషర్ పెరిగిపోతుందని చెప్పి బాగా బాధపడైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఫ్రెండ్ హీరోని అడుగుతాడు, ఆ రోజు నువ్వు నన్ను డెలివరీ చేయడానికి ఇంటికి పంపించావు కదా, ఆ అమ్మాయిని నువ్వు ఇష్టపడుతున్నావు అని అంటే, లేదురా నేను ఇష్టపడుతున్న అమ్మాయి వాళ్ళ చెల్లి ఆ అమ్మాయి అని అనగానే, అమ్మాయి వీడు ఇష్టపడుతున్న అమ్మాయి అయితే కాదు కదా, నాకు లైన్ క్లియర్ అయినట్టుంది, నేను కూడా ట్రై చేసుకోవచ్చు అనుకుంటా ఆ అమ్మాయిని అని వెంటనే హీరోని మళ్ళీ ప్యాచప్ అయిపోమంటాడు. ఇష్టపడుతున్న అమ్మాయి అంటే మన హీరోయిన్తో. నువ్వు చెప్పినంత ఈజీ అయితే చాలా బాగుండేది, కానీ హీరోయిన్ నన్ను అసలు కాంటాక్ట్ అవ్వద్దనింది, తనకి దగ్గరికి కూడా రావద్దనింది, ఏ మొహం పెట్టుకొని తన దగ్గరికి మళ్ళీ వెళ్ళమంటావు, మళ్ళీ ప్యాచప్ చేసుకోమంటావు, నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండరా అని వాడి ఫ్రెండ్ని తిడతాడు రిటర్న్లో. హీరోయిన్ వాళ్ళ మమ్మీ డాడీని కలవడానికి అయితే వస్తుంది. అమ్మ నాన్న ఇద్దరు కూడా మాట్లాడలేరు, ఇంకా వినలేరంట. సో వీళ్ళ ముగ్గురు మధ్యన జరుగుతున్న కాన్వర్జేషన్ కూడా సైన్ లాంగ్వేజ్ ద్వారానే జరుగుతుంది. నిన్న తన చెల్లి అన్న మాటలన్నీ కూడా వాళ్ళ మమ్మీ డాడీతో చెప్పి, నేను దాని ఫీజు కట్టడం తప్ప, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకోవడం తప్ప, దాని సక్సెస్ కోసం ప్రే చేయడం తప్ప ఎందుకమ్మా నాతో అలా మాట్లాడింది అని కొంచెం ఎమోషనల్గా అడిగినప్పుడు పేరెంట్స్ తనకి అర్థమయ్యేలా చెప్తారు, నువ్వు చేస్తున్నవన్నీ కూడా మంచి పనులే, నాకు తెలిసి ఏ అక్క కూడా తన చెల్లి కోసం మరీ ఇంతలా కష్టపడదు అనుకుంటా, ఫ్యామిలీ అంటేనే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి, ఒకరిని ఒకరు జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు చేస్తుందంతా కూడా మంచిదే, కానీ నువ్వు నీ గురించి ఆలోచించకుండా దాని గురించి ఆలోచిస్తూ ఉండడం దానికి మంచిగా అనిపించట్లేదు, ఇదే నీకు చెప్పాలనుకునింది, ఆ మాటలు నిన్ను హర్ట్ చేసినాయి అనుకుంటా, చెల్లి గురించి నీకు తెలిసిందే కదా, అదని మాటలన్నీ కూడా నువ్వు పట్టించుకోవద్దని కొంచెం హీరోయిన్ని కూడా ఓదారుస్తారు. హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్తో కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత తన ఫేవరెట్ లేక్ స్పాట్కి అయితే వచ్చేస్తుంది. ఇదే లేక్ స్పాట్కి చెల్లమ్మ కూడా వచ్చేస్తుంది. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చుకున్న తర్వాత ఒకరికి ఒకరు సారీ కూడా చెప్పుకుంటారు. ఇక్కడే చెల్లి అంటుంది హీరోయిన్తో, నువ్వు ఎందుకు హీరోని డేట్ చేయకూడదని, లేదు అలాంటివేమీ కూడా నా బ్రెయిన్లోకి రానివ్వట్లేదు, నేను ఇప్పుడైతే నేను నిన్నే చూసుకోవాలనుకుంటున్నాను అనేలోపే మళ్ళీ చెల్లికి కొంచెం కోపం వచ్చేస్తుంది. ఎందుకు కాదే నేను నీతో నిన్న గొడవ పడింది, ఏం చెప్పాను అసలు, నీ బుర్రలోకి ఏం ఎక్కదా ఏంటి, వాడు ఎంత మంచోడు, నీ చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు, అంతకన్నా మంచి అబ్బాయి నీకు దొరకడు అనుకుంటా, నీకు కూడా వయసు వచ్చింది కదా, నేను కూడా పెద్దదాన్ని అయ్యాను, డబ్బులు కావాల్సితే అమ్మ నాన్నని అడుగుతాను, వాళ్ళు ఉన్నారు కదా నాకు డబ్బులు పంపించడానికి, నా కోసం నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి ఎందుకంత కష్టపడ్డాం, నేను కూడా పెద్దదాన్ని అయ్యాను కాబట్టి నా గురించి నేను కేర్ తీసుకుంటాను, ఇకపై నుంచన్నా
నీ గురించి నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు, వెళ్ళు వాడిని కలవడానికి వెంటనే వెళ్ళని చెల్లి అయితే హీరోయిన్ని పంపించేస్తుంది. హీరో రోడ్ మీద నడుస్తూ చెవులు నాయిస్ క్యాన్సిలేషన్ డివైస్ని అయితే పెట్టుకుంటాడు. అతను ఫీల్ అవ్వాలనుకుంటాడు చెవులు పనిచేయని వాళ్ళందరూ కూడా భూమి మీద ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందా అని. ఇంకో పక్క మన హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లోపలికి దిగుతుంది. దిగి ఈ నీళ్ళు ఎంత చల్లగా ఉంటాయి, రోజు తన చెల్లి ఇంత చల్ల నీళ్ళల్లో ఎలా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసుకోగలుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. హీరో అలా నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అటువైపుగా తిరిగి ఉన్న హీరోయిన్తో మాట్లాడుతూ, నువ్వు నాతో మాట్లాడాలనుకోవట్లేదన్న విషయం నాకు అర్థమైంది. ఆ రోజు మీ చెల్లికి అలా జరగడానికి కారణం నేను ఒప్పుకుంటాను. దానికోసం నేను క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నువ్వు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకోవట్లేదన్న విషయం నాకు తెలిసింది కాబట్టి ఇకపై నుంచి నేను నిన్ను కలవడానికి ఎప్పుడు కూడా రాను. ఆఖరిసారిగా నేను కలవడానికి వస్తున్నాను కాబట్టి నేను చెప్పాలనుకున్నది మనస్ఫూర్తిగా చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నిన్ను ఫస్ట్ టైం ఇదే పూల్లో చూశాను. లాస్ట్ టైం కూడా ఇక్కడే చూడాల్సి వస్తుందని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతాడు. కానీ ఎందుకో సడన్గా మన హీరోయిన్ తిరిగి అతని వైపు చూసి చిన్న స్మైల్ అయితే ఇస్తుంది. సడన్గా ఏంటో హీరోయిన్కి మొత్తం అర్థమైపోయినట్టుగా ఎక్స్ప్రెషన్ అయితే పెడుతుంది. హీరోయిన్ పూల్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ హీరో హెల్ప్ అయితే తీసుకుంటుంది. కానీ ఈ ప్రాసెస్లో కావాలని హీరోని కూడా స్విమ్మింగ్ పూల్ లోపలికి అయితే లాగేస్తుంది. ఈ పాయింట్లో మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కలిసిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఇద్దరు సరదాగా బోల్డెంతసేపు పూల్లోనే ఆడుకుంటారు. హీరోయిన్ వేరు షాప్స్లో పార్ట్ టైం జాబ్ చేసి డబ్బులు సంపాదించడానికి చాలా కష్టపడుతుందన్న విషయం హీరోకి తెలుసు కాబట్టి హీరోయిన్కి ఆఫర్ చేస్తాడు. నువ్వు ఎందుకు మా రెస్టారెంట్లోకి వచ్చి పని చేయకూడదు, ఒక స్టేబుల్ ఇన్కమ్ మేము ప్రొవైడ్ చేస్తాము, ఇంకా మన ఇద్దరం క్లోజ్గా కూడా ఉండొచ్చు, ఇద్దరం కలిసి మంచిగా పని కూడా చేద్దాం, మా మమ్మీ డాడీ చాలా చిల్, వాళ్ళిద్దరూ కూడా నేను బాగా చూసుకుంటారని అనగానే హీరోయిన్ అయితే అతని బండెక్కి రెస్టారెంట్ వరకు వస్తుంది. పేరెంట్స్ ఇద్దరు కూడా కాబోయే కోడలి పిల్ల వాళ్ళ ఇంటికి వస్తుందన్న విషయం తెలిసిన తర్వాత చాలా సంబరపడిపోతారు. వాళ్ళ గురించిన వాళ్ళ ఇంట్రడక్షన్ని బుక్ పైన అయితే నీట్గా రాస్తారు. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బుక్లో ఉన్న పేజెస్ని ఒకదాని తర్వాత ఒకటి తిప్పుతూ వాళ్ళిద్దరి గురించి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. మమ్మీ అడుగుతుంది, నువ్వు నా కొడుకుని మధ్యలో ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయినట్టున్నావు కదా, మళ్ళీ ఎలా మీరిద్దరూ ప్యాచప్ అయిపోయారని. ఇక్కడే ఈ మూవీలో ఒక ఫన్నీ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది. హీరోయిన్ ఒక్కసారిగా నోటితో మాట్లాడడం మొదలు పెడుతూ, మీ అబ్బాయి అంత మంచి అబ్బాయి, నాకు ఈ భూమి మీద మళ్ళీ దొరుకుతాడు అనిపించలేదు అత్తయ్య, అందుకోసమే మీ అబ్బాయితో మళ్ళీ ప్యాచప్ అయిపోయాను అని అంటుంది. ఇది వినంగానే అందరూ నోరెళ్ళపెట్టి మరి హీరోయిన్ వైపు చూస్తారు. కాబోయే మావయ్య గారికి ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతుంది. నా కోడలి పిల్ల మూకతన్నావు కదరా, ఇంత చక్కగా మాట్లాడుతుందని గట్టిగా అరిచి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. హీరోయిన్ని నువ్వు మాట్లాడగలుగుతావా, నువ్వు మాట్లాడలేవేమో అనుకున్నాను అని అంటే, యాక్చువల్గా ఫస్ట్ టైం నువ్వు నన్ను కలిసినప్పుడే సైన్ లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావు. సో నీకు చెవులు పనిచేయవేమో అని నేను అనుకున్నాను. అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు, అప్పటి నుంచి సైన్ లాంగ్వేజ్లోనే కంటిన్యూ చేశాను. అక్కడ స్విమ్మింగ్ పూల్లోనే నువ్వు ఫస్ట్ టైం మాట్లాడడం విన్నాను. నీకు మాట్లాడడం వచ్చన్న విషయం కూడా నాకు అప్పుడే అర్థమైంది అని అన్న తర్వాత, అయితే ఇందాక నేను స్విమ్మింగ్ పూల్లో నీకు ప్రపోజ్ చేసిందంతా కూడా వినిపించిందా అని అడిగినప్పుడు, అవును వినిపించింది అని, యాక్చువల్గా నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం, నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానని సైన్ లాంగ్వేజ్లో సైగ చేస్తుంది. హీరో తెగ సిగ్గుపడిపోతూ ఉంటే పేరెంట్స్ ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఫేవరెట్ స్పాట్కి వచ్చేస్తారు. ఈసారి వాళ్ళిద్దరూ మూగు సైగలతో కాకుండా నోటితో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఫస్ట్ కిస్ని కూడా షేర్ చేసుకుంటారు. చెల్లి ఒక్కతే స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు హీరో ఫ్రెండ్ అయితే అక్కడికి వచ్చి చెల్లితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నేను గుర్తున్నానని అడిగితే, లేదు ఎవరు నువ్వు అని అడుగుతుంది. వెంటనే హెల్మెట్ పెట్టేసుకొని ఇప్పుడు గుర్తొచ్చానని అడుగుతాడు. ఇక్కడే మనకు చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ రోజు చెల్లి అయితే లిఫ్ట్లోకి వెళ్ళుంటుంది కదా, ఆల్మోస్ట్ స్పృహ తప్పి పడిపోబోతూ ఉన్న టైంకి అక్కడే ఉన్న హీరో ఫ్రెండ్ అయితే వెంటనే చెల్లిని సేవ్ చేశాడంట. హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయించింది ఇంకెవరు కాదు, హీరో ఫ్రెండే. పాపకి బాబు గుర్తొచ్చాడంట. యాక్చువల్గా నేను నీకు థ్యాంక్స్ చెప్పడానికి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, జీవితంలో మళ్ళీ నేను నిన్ను చూడలేనేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడగలిగాను, నువ్వే నన్ను వెతుక్కుంటూ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుందని సైన్ లాంగ్వేజ్లో అయితే చెప్తూ ఉంటుంది. కానీ బాబుకి సైన్ లాంగ్వేజ్ ఏం రాదు కాబట్టి అతనికి వచ్చి రాని సైన్ లాంగ్వేజ్లో పాపకి ప్రపోజ్ చేస్తాడు. హార్ట్ సింబల్ ఏదో చూపించి, నిన్ను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నీ ఫేస్ని అస్సలు మర్చిపోలేకపోతున్నాను, ఒక్క ఛాన్స్ ఇస్తావా, ఇదే హార్ట్లో పెట్టుకొని చూసుకుంటాను అంటే
ఈ వచ్చిరాని భాష కూడా మన పాపకి అర్థమవుతుందంట. సో చెల్లమ్మ వెంటనే అతని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మరి లేకపోతే జీవితాంతం ఇదే స్విమ్మింగ్ పూల్లో గడిపేస్తుందే ఏంటి? తన లైఫ్లో కూడా కొంచెం స్పైస్ కావాలి, కొంచెం రొమాన్స్ కావాలి, కాబట్టి వీళ్ళిద్దరి లవ్ స్టోరీ కూడా స్టార్ట్ అవబోతుంది అన్నట్టు చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ మూవీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ మీ అందరికీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.